హలో వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. మన సిఎస్కే అయితే గెలిచింది. అలా ఏ డ్రెస్ ఎక్కడ మ్యాచ్ రెండు మూడు మ్యాచ్లు ఓడిపోయేసరికి ప్రతి బచ్చాగాడు సిఎస్కే ఆడేటోడే. మరి గిఫ్ట్స్ ఆడాడు ఎరా పారిపోయా ఊరి నుంచి. అదేంద్రా ఊరి నుంచి పారిపోయిన సిఎస్కే గెలిస్తే అంత దానికి ఎందుకు సిఎస్కే ట్రోల్ చేయడం? నువ్వు కంబ్యాక్ ఇచ్చిందిగా. సరే సరే జాగ్రత్త. మన ఎస్ఎస్ గార్డ్ అయితే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండు. వాడు సిఎస్కే ట్రోల్ చేసిండు కదా, ఇప్పుడు వరకు రియలైజ్ చేసిండు. వాడైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది సిఎస్కే గెలిచిన తర్వాత. మామూలుగా ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ లెస్, బ్యాటింగ్ బౌలింగ్ రెండు బాగా వేసింది. మన టీం వచ్చేసి కేకేఆర్ పాపం వీడు తీసుకున్నప్పటి నుంచి ఆ టీంకి దరిద్రమే తగిలింది. వర్షం పడి ఒక పాయింట్ వచ్చింది, ఏ పాయింట్ రాలేదు. కేకేఆర్ పరిస్థితి ఎట్లుందంటే, నీకు 2 పాయింట్లు కావాలి తీసుకెళ్ళు, 2 పాయింట్లు కావాలి తీసుకెళ్ళు, ఆ టైం అయిపోయింది. మనం దరిద్రం వల్ల కేకేఆర్ అట్లా తయారైంది. సిఎస్కే అంత ట్రోల్ చేసింది, ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. దాని సైలెంట్ ఉండొచ్చు. అన్ని టీమ్స్ మనం ఎంకరేజ్ చేయాలి. మనోడేమన్నాడు, సంజు శాంసన్ ఫస్ట్ అవుట్ అవుతాడు అన్నాడు. సంజు శాంసన్ యాజ్ ఇట్ ఈస్ గా మంచి స్టార్ట్ ఇచ్చిండు. బ్రెవీస్ నేను చెప్పాను ఆల్రెడీ, బ్రెవీస్ వస్తే సూపర్ గా ఆడుతుంది. బ్రెవీస్ వచ్చి వాళ్ళకి చుక్కలు చూపించిండు మంచిసేపు. లాస్ట్ లో కొద్దిగా బెటర్ ఫినిషింగ్ ఉంటే బాగుండు, ఇంకా స్కోర్ ఎక్కువ వచ్చేది. కానీ ఓకే, ఆ పిచ్ కి ఆ గ్రౌండ్ కి ఆ స్కోర్ అయితే సరిపోద్ది. వాళ్ళకి ఓవరాల్ గా మన సిఎస్కే అనేది వెరీ బెస్ట్ అని చెప్పుకోలేదు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మామ. కానీ మన క్యాప్టెన్ గైక్వాడ్ ఇంకా ఫామ్ లోకి రాలేదు. మన క్యాప్టెన్ ఫామ్ లో అంటే అది చేసిన ప్లేయర్స్ అందరూ బూస్ట్ అప్ అయి బాగా ఆడతారు. 20 ఓవర్స్ కి 192 కొడితే కేకేఆర్ ఓన్లీ 160 కొట్టింది మామ. వీడేం చెప్పిండు, పిన్నెలను దుమ్ము లేపుతారు అన్నాడు. దీన్ని తీస్తే వెళ్ళి పిన్నెలను ఫస్ట్ అవుట్ అయిపోయిండు. నరేన్ పర్లే 2 6 కొట్టిండు. తర్వాత లాస్ట్ లో రింగు సింగ్ కొద్దిగా ట్రై చేసింది, కానీ అప్పటికే వాళ్ళు అవుట్ అవుతా మ్యాచ్ వెళ్ళిపోయారు. కేకేఆర్ అయితే అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది కాదు మామ. మనమైతే విన్ ఆర్ లూజ్ ఆల్వేస్ సిఎస్కే. 5 ట్రోఫీలు ఊరికే రాలేము, పేషెన్స్ ఉండాలి మనకు, అంతే. 5 ట్రోఫీలు ఊరికే రాలేదు. ఇప్పుడు టీం అనేది కొత్తగా బిల్డ్ అవుతుంది. టీము ఆ బిల్డ్ అయ్యే టైంలో ఈ విభాగాలు వీళ్ళ ఆటగాళ్ళు వీళ్ళందరూ వచ్చి సిఎస్కే ట్రోల్ చేసుకోవాలి అయిపోయిండ్రు. అట్లేముండదు మామ. సిఎస్కే ఒక్కసారి కంబ్యాక్ ఇస్తే ఈ టీంలో మళ్ళీ అన్ని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాయి. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది మన ఎస్ఎస్ గారు. 100 ఫామ్ కొద్దిగా కింద పైన ఉన్నది, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం యాజిటేజ్ గా మనం దేనికోసమైతే తీసుకున్నామో అది డెలివరీ చేసిండు. నూరన్న బౌలింగ్ చాలా బాగా చేసిండు. మెయిన్ గా గ్రీన్ చేసిన ఫస్ట్ బాల్ సూపర్ బాల్. అది ఫస్ట్ బాలే బౌల్డ్ అయిపోయిండు గ్రీన్. వీడు పెద్ద ఎలివేషన్ ఇచ్చిండు. మా 23 అన్నాడు. మా పెద్ద ప్లేయర్ గ్రీన్ వస్తే మ్యాచ్ 1 సెట్ చేసిండు. ఎక్కడరా వీడే కనపడదు. వీడైతే మన సిఎస్కేని ఈవినింగ్ 3 విజిల్ కొనుక్కొని పెట్టుకోరా పనికి వస్తాయి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్కర్ కి విజిల్ వచ్చిన మనోడు వణికిపోతున్నాడు. రావట్లేదంట. నైట్ కూడా ఉలిక్కి పడుతున్నాడు. మన వాళ్ళు కంబ్యాక్ ఇచ్చే తక్కువ వీడు అసలు ఊరది అయిపోయిండు. అందుకే ట్రోల్ చేసే ముందు ఆలోచించాలి మామ, ఎవరిని ట్రోల్ చేస్తున్నాం, సిఎస్కే ఎవరు, ఎట్లాంటి ప్లేయర్లు, టీం ఎట్లాంటిది, వాళ్ళ రికార్డ్ ఏంది అని ఆలోచించాలి మామ. ఊరికే అదే గుర్తు. నెక్స్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీ ఎల్ఎస్జీ రెండు వాటి టీంలే, కానీ మనమైతే ఒకటి తీసుకోవాలి. వాడు ఎట్లయినా ఆర్సీబీలో వదలడు, వాడి ఫేవరెట్ టీం ఆర్సీబీ. మనం అయితే ఎల్ఐసి తీసుకుందాం మామ. మనకు తప్పదు కాబట్టి ఎల్ఐసి తీసుకుందాం. వాడు ఆర్సీబీ ఎట్లయినా తీసుకుంటాడు. కానీ ఎల్ఎస్జి ఈరోజు గెలిచే అవకాశం ఉంది మామ. అన్న సంజీవ్ గోయింకా మామ మంచి పూజలు చేస్తున్నాడు. మన ప్లేస్ లో ఆయన చేస్తున్నాడు. మనకి అట్లెట్లు కుమ్మకై చిన్నస్వామిలో ఆడేది మనం గెలిచేస్తాం. ఈరోజైతే నాకు రిషబ్ పంత్, మిచెల్ మార్క్స్ ఆర్సీబీ చిత్తపడతారు అనిపిస్తుంది. మనం పూర్ణిమ ఊత బాగా ఆడేట్లు అనిపిస్తుంది. ఈరోజు ఫోన్ చేస్తుంది, ఎరా ఏ టీం కావాలి నీకు? ఎల్ఐసియా ఆర్సీబీయా? తెలుసురా నువ్వు ఆర్సీబీతో వేరే టీం తీసుకొని. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఈరోజు? విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమారా? ఓకే పెట్టేయంగా అండర్ గ్రౌండ్ లో నువ్వు. మనోడు బెస్ట్ పర్ఫార్మర్స్ అయితే విరాట్ కోహ్లీ, బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ అంట. మనకైతే రిషబ్ పంత్, నికోలస్ పూరన్ ఇద్దరులో ఒకరు విషయం ఇద్దరు మామ. ఎందుకంటే పూర్ణిమ ఇన్ని మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా రాలేదు. ఈ మ్యాచ్ అయితే నాకెందుకో అనిపిస్తుంది 1 సైడ్ చేస్తాడేమో అని. బౌలర్స్ మనలో ఆటోమేటిక్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకుంటున్నామా. స్కోర్ ప్రెడిక్షన్ ఎంతరా? 300.
పెట్టి రేపు వంటపల్లిలో ఉండు మళ్ళీ రావాకు. వీడైతే 300 అంటాడు మామ. ఈ స్కోర్ ప్రిడిక్షన్ స్కోర్ 220 ప్లస్ అయితే వెళ్తాడు మామ. ఎల్హెచ్ అయితే దాన్ని ఈజీగా చేంజ్ చేస్తుంది. ఎల్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 240 ప్లస్ కొడుతుంది. ఆర్సీబీని ఒక 200 లోపల ఆర్డర్ చేస్తుంది అనుకుంటున్నా. చూద్దాం మామ. ఓవరాల్ అయితే మీకు ఫేవరెట్ టీం మీద మీరు కమెంట్ చేయండి. వీళ్ళైతే అండర్వర్డ్ పంపించేసాము. జై సిఎస్కే. ఈ రోజు ఎల్హెచ్ని గెలిపిద్దాం. మీ ఫేవరెట్ టీం మీద కమెంట్ చేయండి మామ.